Most awaited movie of Indian cinema, Bahubali 2 the conclusion pre-release function లో ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీలో చాలా గ్రాండ్ గా జరుగుతోంది. ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్ కి ఒక టీ షర్ట్ అండ్ ప్రభాస్ ట్యాగ్ ఇచ్చి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఎలాంటి బ్యాడ్ ఈవెంట్స్ జరగకుండా ఫుల్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సెట్కి కొంచెం దూరంలో ఉన్నాం. ఏర్పాటు చేసిన సెట్ చూడొచ్చు. ఆ సెట్ చూసినట్లయితే మనం వర్చువల్ రియాలిటీకి సో మనం సెట్ దగ్గర ఉన్నాం. సెట్కి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాం. సెట్ చూసినట్లయితే మనం సభ మహాష్మతిలో ఉన్నటువంటి సభను తలపించే విధంగా సెట్ వేశారు. అటు ఇటు పిల్లర్స్ అండ్ దీన్ని వర్చువల్ రియాలిటీకి అనుగుణంగా సెట్ వేసినట్లు కనపడుతుంది. అంటే ప్రభాస్ అండ్ రాణా లోపల అక్కడ ఎవరైతే స్టేజ్ మీద ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళ మధ్యలో, అంటే ఎవరైతే ఇక్కడ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నట్లుగా భ్రమ కలిగించే విధంగా చూపించడమే వర్చువల్ రియాలిటీ యొక్క ఆంతర్యం. సో ఆ వర్చువల్ రియాలిటీని ఈరోజు ఇక్కడ చూపించబోతున్నారు. బహుశా ఇది ఇండియన్ సినిమాలో ప్రాబబ్లీ ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి వర్చువల్ రియాలిటీ. సో ప్రభాస్ బాహుబలికి సంబంధించి ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం మనం. చాలామంది ఇప్పటికే లోపలికి చేరుకున్నారు అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కొక్కరు లోపలికి చేరుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇప్పటికే రోడ్ మీద వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా చూస్తున్నాం మనం ఎంఐపి లాంచ్, తర్వాత మీడియా లాంచ్, తర్వాత విఐపి అండ్ దెన్ తర్వాత ఫ్యాన్స్ లాంచ్ మనం చూస్తున్నాం. ఫ్యాన్స్ ఇప్పటికే కూడా చాలామంది చేరుకున్నారు అండ్ మనం చూస్తున్నాం ఫ్యాన్స్ లాంచ్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మరికొద్దిసేపట్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూడబోతున్నారు. తమ అభిమాన హీరో ప్రభాస్ని మరికొద్దిసేపట్లో వీరందరూ కూడా చూడబోతున్నారు. వాళ్ళ ముఖాల్లో మనం ఆ యాంగ్జైటీని చూడవచ్చు, ఆ క్యూరియాసిటీని చూడవచ్చు. ఆల్రైట్, గివ్ మీ మినిట్ ప్లీజ్. సో అది, సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నా కొలీగ్ స్వాతి కూడా నాతో పాటు ఉంది ఫ్యాన్స్ స్పందన తెలియజేయడానికి. సో మరి నా వెనక ఉన్న ఫ్యాన్స్ హంగామా చూస్తున్నారు కదా. మరి బాహుబలి ద కన్క్లూజన్, బాహుబలి 2 ఎంత అద్భుతంగా రామోజీ ఫిలిం సిటీలో ఆవిష్కృతం ఉందో మనందరికీ తెలుస్తోంది. ఇక్కడ అందరూ ఫ్యాన్స్ ఉన్నారు బాహుబలికి. ఒక్కసారి ఇప్పటికే ఇండియాలో 7వ, యూట్యూబ్ లో వ్యూస్ లో 7వ స్థానంలో, ప్రపంచంలో 7వ స్థానంలో మరియు ఇండియాలో మొదటి స్థానంలో గెలుచుకుంది. అదే స్టార్ నుంచి ఇండియన్ స్టార్ వచ్చారు. అమరేంద్ర బాహుబలి దానికి టీ షర్ట్ ఇండియన్ మూవీ జై మహిష్మతి. ఎంత ఇక్కడే సికింద్రాబాద్ నుండి ఎప్పుడు వచ్చావు? అసలు బాహుబలి 2 కన్క్లూజన్ అంటే మన బాహుబలి మొదటి చూసారు, బాహుబలి 2 ఎలా ఉండబోతోంది అనుకుంటున్నాను? దానికన్నా చాలా చాలా సూపర్ హిట్ గా ఉంటది అనుకుంటున్నాను. యా ఆఫ్ కోర్స్. ఆల్ ఇండియన్ రికార్డ్ బ్రేక్ బాహుబలి 2. మరి మొత్తానికి ఇక్కడ మన ఫ్యాన్స్ ప్రపంచం ఎలా ఉందో, బాహుబలి కన్క్లూజన్ ఎలా ఉండబోతోందో మనం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ని చూస్తేనే అర్థమైపోతుంది. వైభవంగా ఆర్కా మీడియా నిర్మించబోతున్న ఈ అద్భుతమైన సెట్స్ ను చూసినా గానీ, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ను చూసినా గానీ ఎంత అలర్ట్ గా, ఎంత సెక్యూరిటీతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా బ్రేక్ చేసేలా ఇక్కడ ప్రభాస్, దేవసేన ఫ్యాన్స్ ఇక్కడ మీరు మాట్లాడేది కూడా మనోడు చక్రికి అమ్మాయిల దగ్గరికి వెళ్దాం. మైక్ లాకుండా ఆఫ్ చేసి వెళ్ళిపోతాం. హలో, మిమ్మల్ని చూపినాకే మేము ఉండేది. చక్రికి హ్యాండ్ ఓవర్ చేద్దాం.
రెడీనా? మరి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రభాస్ దేవసేన ఫ్యాన్స్ ఎంత అద్భుతంగా ఇక్కడ ఎన్నో గంటల నుండి వేచి చేస్తున్నారు. మరి వీళ్ళ హడావుడి చూస్తే, వీళ్ళ లొలి చూస్తే మీకే అర్థమవుతోంది అసలు ఎలా అద్భుతంగా సినిమా రాబోతుందో వీళ్ళ మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరినీ కూడా పలకరించడానికి మా చక్రి ఉన్నాడు. చక్రి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ స్వాతి. సో వీళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు ప్రభాస్ని చూడబోతున్నారు. దాదాపు 4-5 ఏళ్ళు కేటాయించాడు ప్రభాస్ ఈ సినిమా కోసం. సో అతని కష్టం అంతా ఈరోజు ఈ స్టేజ్ మీద నెక్స్ట్ మూవీలో కనబడబోతోంది. సో అతని కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పు. హలో, ప్రభాస్ ఫ్యాన్ అన్నా ఇక్కడ నేను. అది ఆడియో ఫంక్షన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ తొందరలోనే ప్రభాస్ని ఇప్పుడు చూస్తానే వెయిట్ చేస్తున్నాను. అందరు ఫ్యాన్స్ గా ఫీల్ అవుతారు, కానీ నేను తన బ్రదర్ గా ఫీల్ అవుతాను. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆడియో లాంచ్ తిరుపతిలో చూశాను. అలాగే నాకు ఇష్టమైన హీరోయిన్ డార్లింగ్ అనుష్కని చూడడానికి లవ్ యూ ప్రభాస్ అన్నయ్య, నువ్వు మా కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డావు. కష్టానికి ఫలితం బాహుబలి 1 రిజల్ట్ ఇచ్చింది. జై ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. అమరేంద్ర బాహుబలి. జై మహేశ్వరి. సో ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తున్నారు మనం చూడొచ్చు. సో ఇంకొంతమంది కూడా ఉన్నారు. ప్రభాస్ కి ఫిమేల్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ప్రభాస్ అంటే ఎంతో ఇష్టపడే అమ్మాయిలు ఈరోజు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? Yeah, we are feeling very happy. Basically, we are from చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి. ఇక్కడ ఉంటున్నాము, జాబ్ పర్పస్ ఉన్నాము. As we are really waiting for 2 gigantic guys, Prabhas and Rana. As we are really happy. This is a very biggest budget movie and 2 years ga teestunnaru. We are expecting much. We are feeling very happy, exciting. What about you? I'm also feeling very happy. I'm so happy. And the second part release కోసం చాలా వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల కాంచి. సో నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మూవీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా? ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. యా, థ్యాంక్ యూ. సో మరికొంతమంది ఫిమేల్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్కి. అండ్ రాణా కోసం కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. మాదాపూర్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? బాగుంటుంది అనుకుంటున్నా. బాహుబలి 1 కన్నా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలా మంది ఉన్నారు, గివ్ అ ఛాన్స్ టు దెమ్ ఆల్సో. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను రావడం. దట్స్ ఇట్. ఇప్పటిదాకా మిమ్మల్ని అడిగినాం కదా. ఫ్యాన్స్ అండ్ రాణా ఫ్యాన్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి. మొదటి భాగమేమో అద్భుతంగా ఇండియా వైడ్గా నెంబర్ 1 సినిమాగా నిలబడింది. ఈ సినిమా కూడా 1000 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్షన్ సృష్టించి ఇండియాలో ప్రభాస్ స్టామినా ఏదో, తెలుగు ఇండస్ట్రీ స్టామినా ఏదో నిరూపించబోతున్న మరో బాహుబలి 2. ఈ బాహుబలి 2 కోసం వందల లక్షల మంది ఎదురు చూస్తున్నారు. నిజంగా ఇలాంటి సినిమా తీయడం మన ఆంధ్ర ఇండస్ట్రీ చేసుకున్న మహా పుణ్యమనే భావిస్తున్నాము. ఆ పుణ్యం కూడా మా ప్రభాస్కి దక్కడం ఇంకా ఆనందంగా ఉంది. రాజమౌళికి దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ప్రభాస్ని సెలెక్ట్ చేసుకొని ఇండియాలోనే నేషనల్ స్టార్ని చేయబోతున్న మా బాహుబలికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రాజమౌళి గారు. మేము గట్కేశ్వర ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వచ్చామండి. ఈ 1000 కోట్లు కాదు బ్రదర్, తెలంగాణ ఆంధ్ర ఒకటే కాదు, తెలంగాణ ఆంధ్ర 2 కలిపి రావాలి. వరల్డ్ వైడ్గా అంతా మనం ప్రభాస్కి ఒక రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు 3వ ప్లేస్లో ఉన్నాడు వరల్డ్ వైడ్గా. టాలీవుడ్ అని నేషనల్లో 3వ ప్లేస్లో ఉన్నాడు. తోప్ అంటే ప్రభాస్. సో అది ప్రభాస్ ఫ్యాన్ల ఆనందాన్ని మనం చూడవచ్చు. ఎంత
యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఎంత క్యూరియాసిటీ ఫీల్ అవుతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ప్రభాస్ రాబోతున్నాడు అండ్ మూవీ ఎలా ఉండబోతుంది, ట్రైలర్ రాబోతుంది, ఈవెంట్ గ్రాండ్గా జరగబోతుంది, దాన్ని సక్సెస్ చేయడానికి కూడా వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు. దీని ఒక ప్రియాంబుల్గా మనం చూడవచ్చు, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో మనం చూడవచ్చు. సో మొత్తం కూడా ఆల్మోస్ట్ 8,000 మంది ఫ్యాన్స్ దాకా ఇక్కడ కవర్ చేస్తున్నారు. అలాగే VVIPs కూడా 3 లేక 4,000 దాకా రావచ్చు చక్రి. సో మొత్తం మీద ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో ఇంకా సేపట్లో మీరు వేచి చూడాల్సిందే. మరి చూస్తున్నారు ఇక్కడ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క ప్రపంచం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఇంకా సేపట్లో మీరు వేచి చూస్తారు. ఇంకా